టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషం నుంచి మీనం వరకు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాలేమిటి, ఏ దైవ ఆరాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలో మనకు తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు శృంగేరి శారదాపీఠం ఆస్థాన జ్యోతిష్య పండితుడు, జ్యోతిష్య శాస్త్రంలో 4 స్వర్ణ పతకాలు సాధించిన ప్రముఖ జ్యోతిష్యులు డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు. వారిని అడిగి ద్వాదశ రాశుల గురించి తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. ఓం ఆయుష్మంతం వర్చస్వంతం అథో అధిపతిం విశాం అస్యా పృథివ్యా అధ్యక్షం ఇమమింద్రమృషభం కృణు. ఈ వారం గ్రహగమనాలను పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం మకర లగ్నం. మకర రాశిలో సూర్య భగవానుడు, శుక్రుడు, కుజుడు, బుధుడు కొలువై ఉన్నారు. కుంభంలో రాహువు, మీనంలో శని. వరుసగా మకర, కుంభ, మీనరాశులు గ్రహాలతో ఉన్నాయి. మిథునంలో గురువు, సింహంలో కేతువు, అలాగే ధనుస్సులో చంద్రుడు. ధనుస్సు నుండి ధనుస్సు, మకరం, కుంభం, మీనం ఇలా వరుసగా గ్రహాలు ఉండటం వల్ల కొంత శుభం జరుగుతుంది. పుష్య బహుళ అమావాస్య నుండి మాఘ శుద్ధ షష్ఠి వరకు ఈ గ్రహస్థితి యొక్క ఫలాలని మనం వారఫలంలో తెలుసుకోబోతున్నాం. సోమవారం 19వ తేదీ శని స్వనక్షత్రమైన ఉత్తరాభాద్రలో ఉంటారు. 20వ తేదీ మంగళవారం శుక్రుడు శ్రవణంలో, 21 బుధవారం రవి ఉత్తరాషాఢలో ఉంటారు. శృంగేరి జగద్గురులు శ్రీ 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 విధుశేఖర భారతి సన్నిధానం వారి సన్యాస స్వీకార శుభదినము. 23 శుక్రవారం వసంత పంచమి, 24 శనివారం రవి శ్రవణ నక్షత్ర ప్రవేశం. ఇవి ఈ వారంలో సంభవిస్తున్నటువంటి పంచాంగ విశేషాలు. ఈ వారం మేషరాశి వారికి ఎలా ఉందంటారు? మేషరాశి వారికి 2 గ్రహాలు యోగిస్తున్నాయి. దశమంలో రవి, ఏకాదశంలో రాహువు. సావధానంగా పనిచేయండి, ఎటువంటి ఇబ్బందులు లేవు, విజయం లభిస్తుంది. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించండి. ఏది అవసరమో దాని యందే దృష్టి నిలపండి. మీరు నిత్యం చేస్తున్న పనుల్లో కార్యసిద్ధి లభిస్తుంది. సరైన ప్రణాళికలను సిద్ధం చేయడం ద్వారా అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి. ఉద్యోగంలో మేలు జరుగుతుంది, ఉన్నత స్థితి గోచరిస్తోంది, ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. గౌరవ మర్యాదలు పెరుగుతాయి, సంతృప్తికరమైన జీవన విధానం కొనసాగుతుంది. మనోబలం అందుకు సహకరిస్తుంది. మానసిక శక్తి శుభప్రదమైన వాతావరణాన్ని సిద్ధం చేస్తుంది. ఒక్కొక్కటిగా మీ ఆశయాలు నెరవేరుతాయి. ఇదే విధంగా వ్యాపారంలో కూడా కృషిని కొనసాగించడం అవసరం. స్వల్ప ఆటంకాలు వ్యాపారంలో ఎదురైనప్పటికీ అంతిమంగా విజయం లభిస్తుంది. రాహుబలం సంపూర్ణంగా ఉన్నది. కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. కాబట్టి ఊహలకే పరిమితం కాకుండా ప్రధాన కార్యక్రమాల్లో తగిన మానవ ప్రయత్నం ఉండేట్టుగా చూసుకోవాలి. మౌనం శక్తిని ప్రసాదిస్తుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? మేషరాశి వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవటం మంచిది. అలాగే ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిదంటారు? నవగ్రహాలని దర్శించడం ఉత్తమం. అలాగే ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే మంచిదంటారు గురువు గారు? నవధాన్యం నానబెట్టి గోమాతకి సమర్పించండి. ఈ వారం వృషభ రాశి వారికి ఎలా ఉందంటారు? వృషభ రాశి వారికి 4 గ్రహాలు యోగిస్తుంది. ద్వితీయంలో గురువు, భాగ్యంలో శుక్రుడు, ఏకాదశంలో శని, దశమంలో రాహు. క్రమంగా విజయాలు లభిస్తాయి. ఏకాగ్రతతో సకాలంలో పనులు మొదలుపెట్టండి. స్పష్టత అవసరం. ప్రధాన కార్యక్రమాల్లో మేలు జరుగుతుంది. శుభ ఫలితాలు ఉంటాయి. గృహంలో శుభాలు జరుగుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. మిమ్మల్ని అభిమానించేవారు పెరుగుతారు. మీ వల్ల కొందరికి ఉపకారం జరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో పనులు మొదలుపెట్టడం ద్వారా బాధ్యతలను జాగ్రత్తగా నిర్వర్తించగలుగుతారు. దశమ రాహు విజయాన్ని ప్రసాదిస్తారు. అందుకు తగిన సాధన అవసరం. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సమయస్ఫూర్తిని ప్రదర్శించండి. ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయండి. మిత్రుల సహకారం సంపూర్ణంగా లభిస్తుంది. మీ ముందున్న అవకాశాలని సద్వినియోగం చేసుకోవడం చాలా మంచిది. చంచలత్వం లేకుండా స్థిర చిత్తంతో పనిచేసి పెద్దల నుండి మెప్పు పొందుతారు. తగిన గుర్తింపు లభిస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆర్థిక అంశాలు మిశ్రమంగా ఉంటాయి. ఉన్న ధనాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి. ఈ వారం వృషభ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? వృషభ రాశి వారు విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుకోవడం చాలా మంచిది. ఈ రాశి వారు ఈ వారం ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుందంటారు? శుభాలు కలగాలంటే విష్ణుమూర్తిని దర్శించండి. గురుగారు, అలాగే ఈ రాశి వారు ఈ వారం ఏ దానం చేయాలి? బుధ ప్రీతిగా పెసలు దానం చేయండి.
గురుగారు అలాగే ఈ వారం మిథున రాశి వారికి ఎలా ఉంది? మిథున రాశి వారికి 3 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి. సప్తమ చంద్రుడు, అష్టమ శుక్రుడు, తృతీయ కేతువు. శుభాలు జరుగుతాయి, అనుకున్నది సిద్ధిస్తుంది, ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది. ఏకాగ్రతతో పనులు పూర్తి చేయండి. ప్రధాన కార్యక్రమాల్లో సొంత నిర్ణయాల కంటే మిత్రుల సూచనలు అవసరం. కుటుంబ సభ్యులను సంప్రదించండి. విజయం లభించాలంటే దగ్గర వారిని కలుపుకుపోవాలి. ఎవరి మీద విసుగు ప్రదర్శించవద్దు. విజ్ఞానపూర్వకమైన సాధన కోసమై ప్రయత్నం చేయండి. తెలివిగా చతురతతో ముందుకు సాగండి. పరిస్థితులను అర్థం చేసుకుంటూ సౌమ్యంగా పట్టు విడుపులతో ముందుకు సాగాలి. దేనిని మనసుకు తీసుకోవద్దు. నిరుత్సాహం చెందే అంశాలను పదే పదే గుర్తు చేసుకోవద్దు. చెడు ఆలోచనలకు, వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఉత్సాహంగా ఉండండి. మాటలో సౌమ్యత అవసరం. మంచి గురించే ఎక్కువగా చర్చించండి. మీ గొప్పతనాన్ని మీరు గుర్తు చేసుకోండి. సంస్కారవంతమైన ఆలోచన విధానంతో ముందుకు సాగండి. గంభీరంగా వ్యవహరించండి. మీరు చేస్తున్న పనులు మీకు విజయాన్ని ఇస్తాయి. అలాగే నూతన ప్రయోగాలు ఏవి చేయవద్దు. ఉన్నదాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. చివరి నిమిషం వరకు ఆలోచిస్తూ కూర్చొని చివరి నిమిషంలో పనులు చేస్తే ఇబ్బంది కలుగుతుంది. కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుందంటారు? మిథున రాశి వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు తప్పనిసరిగా చదువుకోవాలి. మరి ఈ రాశి వారు ఈ వారం ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుంది? నవగ్రహాలని దర్శించండి. అలాగే ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు? నవధాన్యము నవగ్రహాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి. గురుగారు అలాగే ఈ వారం కర్కాటక రాశి వారికి ఎలా ఉందంటారు? కర్కాటక రాశి వారికి కేవలం ఒక గ్రహమే యోగిస్తోంది. చంద్రుడు 6వ రాశిలో యోగిస్తున్నారు. ముఖ్య కార్యక్రమాల్లో శ్రద్ధ వహించండి. గతానుభవంతో పనిచేయండి. కాలం వ్యతిరేకంగా ఉంది కాబట్టి ప్రతి అడుగు ఆచితూచి వేయండి. సొంత నిర్ణయాల కంటే సమిష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి. అందుకు అవసరమైన సూచనలు ఇతరుల నుండి, మిత్రుల నుండి, బంధువుల నుండి, దగ్గర వారి నుండి తీసుకోవాలి. ప్రతి అంశము కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాతే బాధ్యతలని నిర్వర్తించండి. సొంత నిర్ణయాలు వికటిస్తాయని గమనించండి. సకాలంలో మీ కర్తవ్యాలను మీరు ప్రారంభించండి. ఫలితం వచ్చే వరకు నిర్విరామంగా కృషి చేస్తూ ఉండాలి. ఓర్పు అవసరము. ఏకాగ్రత సర్వప్రధానమని గుర్తించండి. ఏ అంశాన్ని లోతుగా చూడవద్దు. మనసుకు ఇబ్బంది కలిగించే విషయాలపై పదే పదే ఆలోచనలు, చర్చలు చేయవద్దు. కార్యసిద్ధి కోసమే పట్టు విడుపులతో ప్రయత్నించండి. అప్పుడే అనుకున్న ఫలితం వెంటనే వస్తుంది. మొహమాటం లేకుండా పనిచేయండి. ఎవరి కోసమో కాకుండా మీకోసమే మీరు కృషి చేయండి. అపార్థాలకు అవకాశం కల్పించకండి. వీలైనంత మితంగా సంభాషించండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి. ఆర్థిక అంశాలపై దృష్టి నిలపండి. వారం చివరి భాగంలో తప్పనిసరిగా మేలు జరుగుతుంది. అలాగే కర్కాటక రాశి వారు ఈ వారం ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? కర్కాటక రాశి వారు నవగ్రహ శ్లోకాలని తప్పనిసరిగా చదువుకోవాలి. మరి ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుందంటారు? నవగ్రహాలని దర్శించాలి. అలాగే కర్కాటక రాశి వారు ఏవేవి దానం చేస్తే బాగుంటుంది? నవధాన్యం నవగ్రహాల దగ్గర ఉంచి 3 ప్రదక్షిణలు చేసి నమస్కారం చేయండి. అలాగే గురువుగారు సింహరాశి వారికి ఈ వారం ఇలా ఉందంటారు? సింహరాశి వారికి 4 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి. 6లో రవి, బుధ, కుజులు. లాభంలో గురువు. వ్యాపార యోగం బ్రహ్మాండంగా ఉంటుంది. అనుకున్న ఫలితాలు వ్యాపారంలోనే వస్తాయి. వ్యాపారంలో విశేషమైన ప్రతిభను కనపరిచే వీలు కనపడుతోంది. మీ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఆశయం నెరవేరుతుంది. సమయస్ఫూర్తితో ముందుకు సాగండి. దైవబలం సహకరిస్తుంది. అదృష్ట యోగం ఉన్నది. స్వల్ప ప్రయత్నంతోనే విశేషమైన గుర్తింపు లభిస్తుంది. పలు మార్గాల్లో ప్రోత్సాహం ఉంటుంది. ప్రతిభతో పనిచేస్తారు. సమాజంలో పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. గౌరవప్రదమైన జీవనాన్ని పొందుతారు. ఇదే విధంగా ఉద్యోగంలో కూడా శ్రేష్టమైన ఫలితాలను అందుకుంటారు. ఆశయాలు నెరవేరుతాయి. ఉన్నత స్థితి గోచరిస్తుంది. ఫలితాలు సఫలమవుతాయి. ప్రయత్నాలు సఫలమవుతాయి. బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు. గౌరవం పెరుగుతుంది. సందర్భోచితంగా వ్యవహరించి శుభ ఫలితాలను సాధిస్తారు. ఆర్థికంగా స్వల్ప ఇబ్బందులు గోచరిస్తున్నాయి. ధనాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగండి. పెట్టుబడుల విషయంలో 1-2 సార్లు లోతుగా ఆలోచించండి. ఇతరుల విషయాల్లో కలగజేసుకోవద్దు. మేలు చేయబోతే చెడు ఎదురవుతుంది. నిరంతర సాధనతో లక్ష్యాలను పూర్తి చేయండి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందించే అంశాలు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యం శుభప్రదంగా ఉంటుంది. అలాగే ఈ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? సింహరాశి వారు శుక్ర శ్లోకం చదువుకోవటం శుభప్రదం. అలాగే ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? శుక్రగ్రహాన్ని దర్శించండి. ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే బాగుంటుంది? బొబ్బర్లు దానంగా సమర్పించండి. అలాగే ఈ వారం కన్యా రాశి వారికి ఎలా ఉంది గురువుగారు? కన్యా రాశి వారికి 2 గ్రహాలు యోగిస్తున్నాయండి.
6లో రాహువు, 5లో శుక్రుడు. ధనయోగం అనుకూలంగా ఉన్నది. మంచి ఆలోచన సరళితో విజయాలు సాధించండి. ఆర్థికంగా అభివృద్ధిని సాధించడానికి కాలం ఎంతగానో సహకరిస్తుంది. అందుకు అవసరమైన విజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ వాస్తవ ప్రపంచంలో నిజమైన ఫలితాలను పొందాలి. ముందస్తు ప్రణాళికల ద్వారా పనిచేస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. చంచలత్వం లేకుండా స్థిరచిత్తంతో నిర్ణయాలు తీసుకోండి. సకాలంలో కర్తవ్యాలను పూర్తి చేయండి. కాలం మిశ్రమంగా ఉన్నప్పటికీ చిన్న చిన్న పొరపాట్లు జరగకుండా ఏకాగ్రతతో ముందుకు సాగండి. 1-2 సార్లు కుటుంబ సభ్యులతో చర్చలు చేయండి. దాపరకం లేకుండా మొహమాటం పక్కన పెట్టి పని చేయండి. ఒక మెట్టు దిగైనా సరే కార్యసిద్ధి కోసమే ప్రయత్నించండి. విజయావకాశాలు పెరుగుతాయి. ఆత్మాభిమానం కొన్ని సందర్భాల్లో ఇబ్బంది కలిగించవచ్చు. కాబట్టి పరిపూర్ణమైన విశ్వాసంతో లక్ష్యాలను పూర్తి చేస్తే శీఘ్ర విజయ ప్రాప్తి కలుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. గతంలో చేసిన మేలు ఇప్పుడు అక్కరకు వస్తుంది. ఈ రాశివారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? కన్యా రాశి వారు నవగ్రహ ధ్యానం చేయడం మంచిది. అలాగే ఈ వారం కన్యా రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? నవగ్రహాలని దర్శనం చేయండి. ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు గురువుగారు ఈ రాశి వారికి? నవధాన్యం గోమాతకు సమర్పించండి. అలాగే తులారాశి వారికి ఈ వారం ఎలా ఉందంటారు? తులారాశి వారికి శ్రేష్టమైన కాలం గోచరిస్తోందండి. 6 గ్రహాలు యోగిస్తున్నాయి. 3వ రాశిలో చంద్రుడు, 4లో బుధ శుక్రులు, 9లో గురువు, 6లో శని, ఏకాదశంలో కేతువు. శ్రేష్టమైన శుభప్రదమైన కాలం కొనసాగుతోంది. అదృష్టం వరిస్తుంది. అభీష్టాలు సిద్ధిస్తాయి. సత్వర విజయాన్ని పొందుతారు. మీ వల్ల కొందరికి మేలు జరుగుతుంది. త్యాగ నిరతితో ముందుకు సాగండి. ఆ మేలు మిమ్మల్ని రక్షిస్తుంది. ముఖ్య కార్యక్రమాల్లో విజయం త్వరగా ఉంటుంది. వ్యాపారపరమైన అభివృద్ధి బ్రహ్మాండంగా గోచరిస్తోంది. సమయస్ఫూర్తిని ప్రదర్శిస్తారు. అధిక లాభాలు గడించడానికి కాలం ఎంతగానో సహకరిస్తుంది. విజ్ఞానవంతమైన మార్గంలో ముందుకు సాగుతారు. నిరంతర సాధన పనిచేస్తుంది. ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉన్నాయి. పెట్టుబడులు విశేషమైన లాభాన్ని ఇస్తాయి. ఉన్నదానిని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకుంటూ నూతన ప్రయత్నాలు చేస్తే పలు మార్గాల్లో ధనాదాయం లభించే వీలు కలుగుతుంది. భవిష్యత్తు శుభప్రదంగా ఉంటుంది. మంచి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా త్వరగా గుర్తింపు వస్తుంది. ఇదే విధంగా ఉద్యోగంలో కూడా కృషిని కొనసాగించండి. మంచి ఫలితాలు లభిస్తాయి. ఆశయం నెరవేరుతుంది. ఆత్మవిశ్వాసం ఆనందాన్ని ప్రసాదిస్తుంది. శుభవార్తలు వింటారు. ప్రశాంతమైన జీవనం కొనసాగుతుంది. ఈ రాశివారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుందంటారు గురువుగారు? తులారాశి వారు కనకధారా స్తోత్రం చదువుకోవటం ఉత్తమం. ఇక ఈ రాశివారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? మహాలక్ష్మి అమ్మవారిని స్మరించండి. ఈ వారం ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు? దానాలతో అవసరం లేదు. గురుగారు వృశ్చిక రాశి వారికి ఈ వారం ఎలా ఉందంటారు? వృశ్చిక రాశి వారికి 4 గ్రహాలు యోగిస్తున్నాయి. తృతీయంలో రవి, కుజ, శుక్రుడు, దశమంలో కేతువు. ప్రతి పనిలో విజయం లభిస్తుంది. సకాలంలో ఆత్మవిశ్వాసంతో పనులు మొదలుపెట్టండి. బాధ్యతాయుతంగా పనిచేయడం ద్వారా నిబద్ధత పెరుగుతుంది. పెద్దల నుండి తగిన గుర్తింపు ఉంటుంది. తగిన ప్రతిఫలం లభిస్తుంది. అధికారం సద్వినియోగం అవుతుంది. మీ బాధ్యతలను మీరే జాగ్రత్తగా నిర్వర్తించండి. ఇతరులపై ఆధారపడకండి. ఏది చేసినా స్వయంగా ఆలోచించండి. ప్రశంసలుంటాయి. లక్ష్యాలను త్వరగా అందుకుంటారు. దానగుణంతో ముందుకు సాగడం అవసరం. అలాగే క్షమాగుణంతో ఓర్పుతో వ్యవహరించండి. ధైర్యంగా చేసే ప్రతి పని విజయాన్ని ఇస్తుంది. భూలాభం ఉంటుంది. గృహ వాహనాది యోగాలు మేలు చేస్తాయి. లక్ష్మీ అనుగ్రహం ఉన్నది. ఈ సమయంలో విజ్ఞానపరంగా ఎంత ప్రయత్నం చేస్తే అంత ఆర్థిక పరిపుష్టి లభిస్తుంది. సాహసోపేతమైన నిర్ణయాలు కలిసి వస్తాయి. సమాజంలో మీకు ప్రత్యేకమైన స్థానం లభిస్తుంది. ఇదే విధంగా వ్యాపారపరంగా కృషిని కొనసాగించండి. వ్యాపారంలో స్వల్ప ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా మీ సంస్కారం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. శ్రేష్టమైన ఫలితాలను ఆస్వాదిస్తారు. తగిన ప్రోత్సాహం లభిస్తుంది. అలాగే వృశ్చిక రాశి వారు ఈ వారం ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుందంటారు? వృశ్చిక రాశి వారు శ్రీ సూక్తం పారాయణం చేయటం లేదా శ్రీ సూక్తాన్ని వినటం ద్వారా ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది. ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? లక్ష్మీ దర్శనం మేలు చేస్తుంది. లక్ష్మికి అభిషేకం చేయండి, కలిసి వస్తుంది. అలాగే ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు? దానాలు అవసరం లేదు. ధనుసు రాశి వారికి ఈ వారం ఎలా ఉంది గురువుగారు? ధనుస్సు రాశి వారికి శ్రేష్టమైన కాలం కొనసాగుతుంది. 5 గ్రహాలు యోగిస్తున్నాయి. 3వ రాశిలో రాహువు, 7లో గురువు, ద్వితీయంలో బుధ శుక్రులు, జన్మ చంద్రయోగం. ఉత్తమ కాలం కొనసాగుతోంది.
ప్రారంభించిన పనులు విజయాన్ని ఇస్తాయి. వ్యాపార లాభాలు బ్రహ్మాండంగా ఉంటాయి. ఇతరులపై ఆధారపడకుండా స్వయం కృషితో మంచి తెలివితేటలతో ప్రతిభను ప్రదర్శించి పనిచేయడం ద్వారా ఇష్టకార్య సిద్ధి లభిస్తుంది. అద్భుతమైన తెలివితేటలు మీ సొంతం అవుతాయి. ప్రస్తుత కాలానికి తగ్గట్టుగా విజ్ఞానపరమైన అంశాలను తెలుసుకుంటూ సమాజానికి ఉపయోగపడే విధంగా కృషి చేయండి. తద్వారా మీరు కూడా ఉన్నత స్థానాన్ని పొందుతారు. అదేవిధంగా వ్యాపారపరమైన విజయంతో పాటు లక్ష్మీ కటాక్షం కూడా సిద్ధిస్తుంది. ఆర్థికపరమైన శ్రేయస్సు పెరుగుతుంది. దైవబలాన్ని పెంచుకునే వీలు కలుగుతుంది. స్వర్ణాభరణాది యోగాలు సిద్ధిస్తాయి. యోగ్యతను అనుసరించి శుక్రబలాన్ని సద్వినియోగం చేసుకోండి. భూగృహ వాహనాది యోగాలు కలిసి వస్తాయి. స్థిరాస్తులు వృద్ధి చేసుకునే వీలు కలుగుతుంది. ఆస్తి విషయాల్లో స్పష్టత వస్తుంది. న్యాయపరమైన లాభం ఉంటుంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు సంపూర్ణంగా సిద్ధిస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందిస్తారు. ఉద్యోగపరంగా స్వల్ప ఆటంకాలు ఉన్నప్పటికీ శ్రద్ధగా సంస్కారవంతంగా పనిచేయడం ద్వారా సమస్యలు తొలగిపోతాయి. గుర్తింపు పెరుగుతుంది. కృషికి తగిన ప్రతిఫలం అందుతుంది. సౌమ్య సంభాషణ ద్వారా శాంతి, శక్తి రెండు సిద్ధిస్తాయి. అలాగే ఈ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? ధనుస్సు రాశి వారు మహాలక్ష్మి అమ్మవారిని స్తుతించడం మంచిది. ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుందంటారు? శ్రీ సూక్తంతో చిన్న లక్ష్మీ విగ్రహానికి అభిషేకం చేయండి. మేలు జరుగుతుంది. కలువ పూలతో అర్చించండి. ఐశ్వర్యం పెరుగుతుంది. ఇక ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు? దానాలు అవసరం లేదు. మకర రాశి వారికి ఈ వారం ఎలా ఉంది గురువుగారు? మకర రాశి వారికి 2 గ్రహాలు యోగిస్తున్నాయండి. జన్మ శుక్రయోగము, తృతీయ శని యోగం. అవసరాలకు ధనం అందుబాటులో ఉంటుంది. కర్తవ్య నిష్ఠతో పనిచేయండి. తగిన ప్రతిఫలం లభిస్తుంది. అలాగే సత్యనిష్ఠతో ముందుకు సాగండి. ధర్మం గెలిపిస్తుంది. ధర్మ మార్గంలోనే చేసే పనులు విజయాన్ని ఇస్తాయి. ముఖ్య కార్యక్రమాల్లో శ్రద్ధ పెంచండి. అనవసరమైన విషయాలను ఎక్కువగా పదే పదే గుర్తు చేసుకొని ఆలోచించి నిరుత్సాహానికి గురి కావద్దు. మన ముందున్న బాధ్యతలని జాగ్రత్తగా నిర్వర్తించండి. ఇంట్లో వారితో సౌమ్యంగా వ్యవహరించండి. కాలం వ్యతిరేకంగా ఉన్నది. ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. దగ్గర వారిని విసుక్కోవద్దు. ఏదీ మనసుకు తీసుకోవద్దు. లక్ష్యాలను త్వరగా పూర్తి చేసుకునే విధంగా కాలాన్ని సద్వినియోగం చేసుకోవటం ఉత్తమం. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగినట్లయితే ప్రతి పని విజయాన్ని ఇస్తుంది. ఉద్యోగంలో అధికారులతో శాంతంగా, సున్నితంగా సంభాషించండి. వివాదాలకు అవకాశం కల్పించకుండా సున్నితంగా సంభాషిస్తూ కార్యసిద్ధే ధ్యేయంగా ముందుకు సాగండి. ఇదే విధంగా వ్యాపారంలో కూడా సమస్యలు ఎదురుకాకుండా ఉండడం కోసమై సమయస్ఫూర్తిని, బుద్ధి చతురతను ఉపయోగించాలి. ఓర్పు సర్వప్రధానం. మిత్రుల సూచనలు పనిచేస్తాయి. ఇంట్లో వారితో శాంతంగా, ప్రేమగా వ్యవహరించండి. ఈ రాశివారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుందంటారు? మకర రాశి వారు శివారాధన చేసినట్లయితే వారాంతంలో కార్యసిద్ధి లభిస్తుంది. ఈ రాశివారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? ఈశ్వర దర్శనం శుభప్రదం. ఏవేవి దానం చేస్తే బాగుంటుంది గురువుగారు? కేతు ప్రీతిగా ఉలవల దానం చేయండి. ఇక కుంభరాశి వారికి ఈ వారం ఎలా ఉంటుంది గురువుగారు? కుంభరాశి వారికి 2 గ్రహాలు యోగిస్తున్నాయి. ఏకాదశంలో చంద్రుడు, పంచమంలో గురువు. మనోబలంతో నిర్ణయాలు తీసుకొని సకాలంలో వాటిని అమలు చేయండి. ఏకాగ్రతతో పనులు పూర్తి చేయాలి. లక్ష్యం పూర్తి చేయడానికి అవసరమైన సహాయ సహకారాలు సంపూర్ణంగా అందుతాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. సరైన ప్రణాళికల ద్వారా విజయం లభిస్తుంది. ఒకసారి పని ప్రారంభించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో పనులు వాయిదా వేయకుండా, చంచలత్వం లేకుండా స్థిరచిత్తంతో బాధ్యతలని నిర్వర్తించండి. తెలియని విఘ్నాలను బుద్ధిబలంతో అధిగమిస్తారు. శాంతంగా సంభాషించండి. కొందరు కావాలని ఇబ్బంది కలిగించాలని ప్రయత్నం చేస్తారు కాబట్టి ఎవరితోనూ విభేదించకుండా, కుతర్కాలతో కాలం వృధా కాకుండా కలహాలకు దూరంగా ఉంటూ సౌమ్యంగా సంభాషిస్తూ సరే అలాగే అని అంటూ లక్ష్యాలను పూర్తి చేసుకోవాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో నైపుణ్యాన్ని ప్రదర్శించండి. ప్రధానంగా ఉద్యోగంలో విశ్వాసాన్ని ప్రదర్శించండి. నమ్మకంతో, విశ్వాసంతో ముందుకు సాగండి. అలాగే వ్యాపారంలో కూడా నష్టాలు రాకుండా ముందస్తు ప్రణాళికల్ని సిద్ధం చేయండి. వ్యాపారాభివృద్ధికి నిరంతర కృషి అవసరం. ధనాన్ని సద్వినియోగం చేసుకోండి. కుంభరాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? కుంభరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి. అలాగే ఏ ఆలయాన్ని సందర్శించాలి? కుంభరాశి వారు నవగ్రహాలని దర్శించడం ఉత్తమం. ఇక ఏవేం దానం చేస్తే బాగుంటుంది? నవధాన్యం నానబెట్టి గోమాతకు సమర్పించండి. ఇక చివరగా మీనరాశి వారికి ఈ వారం ఎలా ఉంటుంది గురువుగారు? మీనరాశి వారికి 6 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి. ప్రధానంగా 4 గ్రహాలు ఏకాదశంలో: రవి, శుక్ర, కుజ, బుధ. దశమంలో చంద్రుడు, షష్ఠంలో కేతువు.
సర్వశ్రేష్టమైన అత్యంత ఉత్తమమైనటువంటి శుభకాలం కొనసాగుతోంది. కాలాన్ని అదృష్టంగా మలుచుకునే వీలు మీ ఆలోచనలో ఉంటుంది. ప్రారంభించిన పనిని త్వరగా పూర్తి చేసుకుంటే విజయం లభిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అద్భుతమైన శుభాలు గోచరిస్తున్నాయి. నైపుణ్యం పెరుగుతుంది, సామర్థ్యం కలుగుతుంది. వ్యాపారంలో ఒక మెట్టు పైకి ఎదుగుతారు, ప్రశంసలుంటాయి, వృత్తిలో మేలు జరుగుతుంది, గౌరవం పెరుగుతుంది, ఉద్యోగంలో ఉన్నత స్థితి గోచరిస్తుంది, నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి, అదృష్ట సిద్ధి కలుగుతుంది. ఆర్థిక అంశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఐశ్వర్యాభివృద్ధి సంపూర్ణంగా సిద్ధిస్తుంది. ఏ పని ప్రారంభించినా అందులో మేలు జరుగుతుంది. గృహ వాహనాది యోగాలు మేలు చేస్తాయి. స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి. బంగారు భవిష్యత్తు ఉంటుంది. పెట్టుబడులు మేలు చేస్తాయి. శ్రేష్టమైన గుర్తింపుని సాధిస్తారు. సంతృప్తికరమైన జీవితాన్ని పొందుతారు. మీ పని మీకు గుర్తింపుని తీసుకొస్తుంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా పనిచేయడం ద్వారా మీరు ప్రారంభించిన పనులు కార్యసిద్ధినిస్తాయి. శాంతియుత మార్గంలో జీవనం ప్రశాంతతని ప్రసాదిస్తుంది. విందు వినోదభరితంగా కాలం ఆనందాన్ని ఇస్తుంది. మీనరాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? మీనరాశి వారు లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవటం మంచిది. ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? శ్రీ సూక్త సహితంగా లక్ష్మీ అమ్మవారికి చందనాభిషేకం ఇంట్లోనే చేయండి. చిన్న లక్ష్మీ రూపు కానీ విగ్రహం కానీ పెట్టుకొని దానిపైన చందనంతో అభిషేకం చేయండి. కలువ పుష్పాలతో లేదా గులాబీ పుష్పాలతో అమ్మవారిని అర్చించండి. ఐశ్వర్యం స్థిరంగా ఉంటుంది. వీరు ఏవేవి దానం చేస్తే బాగుంటుంది? దానాలు అవసరం లేదు. ద్వాదశ రాశులకు కలిగే ఫలితాల గురించి, అలాగే ఎటువంటి పరిహారాలు పాటించాలో చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలు. మరి ఇది ఇవాల్టి వారఫలం కార్యక్రమం. మరో వారఫలం కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.